హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 10కి పైగా సీట్లను సాధిస్తామని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పదే పదే తమ ఎన్నికల ప్రచార సభల్లో చెప్తున్నాయి. కాంగ్రెస్ అయితే 14 సీట్లు గెలుస్తామని చాలా ఘంటాపథంగా చెప్తూ వస్తుంది. బీజేపీ మాత్రం ఈసారి డబుల్ డిజిట్ దాటడం ఖాయమని చెప్తుంది. మరోవైపు ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా తాము కూడా 10 సీట్లకు పైగా గెలుస్తామని చెప్తుంది. ఈ 3 పార్టీల రాజకీయం చూస్తుంటే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఈ 3 పార్టీలు 10కి పైగా సీట్లు గెలవటానికి ఎంత మేరకు అవకాశాలున్నాయి? మరి ఒక పార్టీ 10 పైగా సీట్లు గెలిస్తే మరొక పార్టీ ఖచ్చితంగా 5 లోపు సీట్లకే పరిమితం కావాల్సొస్తుంది. ఇంకో పార్టీకి కనీసం 1, 2 సీట్లు కూడా వచ్చే అవకాశం కూడా ఉండదు. టెక్నికల్‌గా చూస్తే మనకున్న 17 సీట్లలో కాంగ్రెస్ 14లో గెలుస్తామని చాలా గట్టిగా చెప్తోంది. బీజేపీ కూడా చాలా గట్టి ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో ఈసారి గతం కంటే కూడా 4 సీట్లకు మించి గెలుస్తామని, దట్టు డబుల్ డిజిట్‌కి వస్తామని కూడా పదే పదే చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఈ 2 జాతీయ పార్టీలను పక్కన పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ ఓటర్లు తప్పు చేశారు. ఆ పొరపాటుని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో చేయరు. తమనే గట్టెక్కిస్తారని కూడా బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్నారు. ఓసారి చూద్దాం అసలు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో సీట్ల వారీగా ఆయా రాజకీయ పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరికి ఎన్ని సీట్లు రావటానికి ఉంది? ఇప్పటివరకు జరిగిన సర్వేలో 3 జాతీయ స్థాయి సంస్థలు చేసిన సర్వేలో డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. ఒక సంస్థ కాంగ్రెస్‌కి 9 సీట్లు వస్తాయని చెప్తే, మరొక సంస్థ బీజేపీకి 7-9 సీట్లు రావచ్చని చెప్పింది. ఇక బీఆర్ఎస్‌కి ఏ సంస్థ ఇచ్చినా కూడా 1-3 లోపే పరిమితం అవుతాయని కూడా చెప్తున్నాయి. వాస్తవానికి చూస్తే బీజేపీ మొత్తం భారతదేశంలోనే ఈసారి 400 సీట్లు దాటుతామని ఏదైతే తమ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారో, ఉత్తర భారతదేశంలో గానీ, దక్షిణ భారతదేశంలో గానీ అలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీజేపీ 350 సీట్లకు మించి దాటదని కూడా రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల పరిశీలకులు పదే పదే చెప్తూ వస్తున్నారు. మొన్నటి వరకు బీజేపీ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందని విశ్లేషణ చేసిన మీడియా సంస్థలు, జాతీయ స్థాయి సంస్థలు కూడా ఇంకా బీజేపీకి సొంతంగా వచ్చే సీట్ల విషయంలో మాత్రం ఎంతో కొంత ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెద్దగా సీట్లు రాకపోవచ్చు. గతంలో కూడా పెద్దగా రాలేదు. ఈసారి కూడా రాకపోవచ్చన్న ఒక చర్చ ఏదైతే ఉందో, అదేమన్నా తెలంగాణలో మాత్రం బలం పెంచుకొని 4 సీట్లకు మించి ఎక్కువ గెలుచుకుంటారా అన్న ఒక చర్చ కూడా మళ్ళీ ప్రారంభమైంది. అంటే తెలంగాణలో మాత్రమే ఎందుకు ఈ పరిస్థితి మనకు కనబడుతుంది? ఒకవైపు దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతుంది, ఇండియా కూటమే గెలవబోతుందని పదే పదే కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ఘంటాపథంగా చెప్తూ వస్తుంది. కానీ తెలంగాణ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలకి, గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న పరిస్థితికి ఏమైనా తేడా ఉందా? బీజేపీ ఏమన్నా తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధించుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా ఈ మధ్య కాలంలో చాలా బలంగా పెరిగింది. దేశవ్యాప్తంగానే బలహీనపడుతున్న బీజేపీ ఒక్క తెలంగాణలో మాత్రం ఎలా పుంజుకుంటుంది? అది ఎలా సాధ్యమవుతుందనేది ఒక చర్చ. చూద్దాము. చాలా కీలకమైన వ్యక్తులు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలైన ధర్మపురి అరవింద్ గాని, అట్లాగే కిషన్ రెడ్డి గాని, కరీంనగర్ నుంచి బండి సంజయ్ గాని, వీరందరూ ఆదిలాబాద్ నుంచి గాని, ఈ నలుగురు సిట్టింగ్ ఎంపీలతో పాటు మనకు కీలకమైన వ్యక్తులు కొండా విశ్వేశ్వరరెడ్డి గాని, రఘునందన్ రావు గాని, మన డీకే అరుణ గారు గాని, ఇట్లా ఒక ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి నుంచి గాని, ఒక కీలకమైన సీనియర్ నాయకులు కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరందరూ కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చి బీజేపీ యొక్క సంఖ్యను పెంచుతారని కూడా చాలా బలంగా వినపడుతుంది. మరి ఎందుకు తెలంగాణలో మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది? తెలంగాణలో ఏ రకంగా బీజేపీకి ఆ మేరకు ఛాన్సెస్ వచ్చే అవకాశాలున్నాయి? దీనికి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు, పొరపాట్లు ఏమైనా ఉన్నాయంటే కూడా కొంతమేరకు నిజమేనని అనిపిస్తుంది. ఇప్పటివరకు 3 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితిలో ఉండటం కూడా నిజంగా కూడా ఒక విచారకరమైన విషయం. ఎందుకంటే అధికారంలో ఉండి చాలా పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు సునాయాసంగా గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్ లాంటి చోట్ల ఇప్పటివరకు అభ్యర్థులు పెట్టకపోవడం అనేది కూడా ఆ పార్టీకి చాలా ఇబ్బందికరమైన అంశం. మరి ఇదే ఏమైనా బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారబోతుందా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్ యూ వన్స్ అగైన్.